కూడా రేపు తెలంగాణ భవన్ దగ్గర విచారణకు హాజరవుతారని చెప్పేసి కూడా మనకు ఒక వార్త అయితే వస్తున్నట్టు. నందినగర్లో చిన్న ప్లేస్, కొంచెం ఎక్కువ జనాలు వస్తున్న నేపథ్యంలో రైట్ ఏదేమైనా సరే ఇంత వ్యక్తిత్వ హననాలు అదే కదా తెలంగాణ వాళ్ళకి కావాల్సిన రాష్ట్రం విచారణ కాదు అనిపిస్తుంది నాకు. వాళ్ళకి విచారణ కాదు, కేసీఆర్ కక్ష సాధింపు, కక్ష సాధించాలా కేసీఆర్ మీద. ఏమొస్తుంది సార్ అంటే ప్రజాపాలన అని చెప్పేసి పరిపాలన గాలి వదిలేసి ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు చేపట్టడం వల్ల నిజంగానే ఈ ప్రభుత్వానికి కానీ రేపొద్దున భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రంలో ఒక కేసీఆర్ అంటే ఒక ఎమోషన్. ఎవరైనా తెలంగాణ ఉద్యమాన్ని చూసిన వాళ్ళు, మళ్ళీ జర్నలిస్టులకైనా, మీలాంటి అడ్వకేట్లకైనా, సీనియర్ సిటిజన్లకైనా, ఇక్కడ ఉన్న మా కెమెరామెన్లకైనా ఎవరికైనా ఒక ఎమోషన్ ఉంటుంది. బట్ ఈ కక్ష సాధింపు చర్యల వల్ల తెలంగాణ ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఒక నెగిటివిటీ ఫీలింగ్ వస్తానేది లేదా? ఇప్పుడు ఎందుకు ఉండదండి ఎమోషన్? నేను పనిచేసిన హైకోర్టులో తెలంగాణ లాయర్లకి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్. తెలంగాణ లాయర్లకి ఒక్క జీపీ కానీ ఒక పీపీ కానీ ఏది సరిగా ఇవ్వట్లేదు అని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అడ్వకేట్ జనరల్ దగ్గర పోతే తెలంగాణలో చదువుకున్నాడు ఎవడున్నాడు అని అన్నాడు ఆయన. మా పరిస్థితి అంత దీనమైన పరిస్థితి, అంత అవమానమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకొని వచ్చి తెలంగాణ సాధించి ఒక ప్రత్యేక హైకోర్టు, ఒక ప్రత్యేక రాష్ట్రం, స్వయం పరిపాలన ఒక రాష్ట్రంగా స్వయం పరిపాలన తీసుకొచ్చిన వ్యక్తి మీద గౌరవం ఉండకుండా, ఎమోషన్ ఉండకుండా ఏముంటుందండి? అదే అంటారు సార్, ఇది మరి అసలు ఎట్లా ఏముంటుందండి నాకు అర్థం కాదు. ఎక్కడు అంటే తెలంగాణలో నాయకులు లేక కాదు ఆ రోజుల్లో, కానీ వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు కదా. అవును, బానిసత్వం కదా. ఆంధ్ర నాయకత్వానికి తెలంగాణ నాయకత్వం ఆ రోజుల్లో బానిసలాగా పడి ఉన్నారు. అవును సార్. మరి వాటన్నిటిని ఛేదించి అన్ని కనుచూపు మేరలో వస్తుందో రాదో అన్న సందర్భంలో ఆ సమయంలో ఆయన అన్ని వదిలిపెట్టుకొని వచ్చినాడు కదా తెలంగాణ కోసం. అవును సార్, అవును. మరి అంత త్యాగం చేసిన వ్యక్తికి, తర్వాత అంత గొప్పగా సాధించి పెట్టిన వ్యక్తికి ఖచ్చితంగా ఎవరైనా ఈ మాత్రమన్నా విశ్వాసపాత్రంగా ఉండాల్సిన అవసరం ఉందా? అభిమానం ఎందుకు ఉండదు? అవును సార్, తెలంగాణ ఎమోషన్ కదా ఆయన. వారేమో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక కదా, ఎందుకుండదు? ఎమోషన్ ఖచ్చితంగా ఉంటుంది, ఆవేశం ఖచ్చితంగా ఉంటుంది. అన్నం ఇది ఉప్పు కారం అన్నం తింటున్నాం కదా, గడ్డి తినట్లే కదా. అవును సార్. అంటే సార్ 100% లాస్ట్ ఏం జరగబోతుంది సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో? ఏం లేదండి ఆ కేసులో, సింపుల్గా చెప్తాను, ఏం లేదు. అది ఏం లేదు. ఇంత ఎందుకు, ఇంత సినిమా ఎందుకు, వాళ్ళకి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే పెట్టమనండి. ఊరికే అని ఇప్పుడు ఏదైనా చేయొచ్చు అండి, నాకు అధికారం ఏమోనండి, నేను కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు పరిపాలన చేయడం కంటే కక్ష సాధింపు చాలా ఈజీ ఉందండి దాంట్లో. పరిపాలన కంటే కక్ష సాధింపు చేయడం చాలా ఈజీ. ఏంటంటే ఇట్లాంటి కొన్ని వందలు జరిగినాయి, తర్వాత విపరీతమైన అణిచివేత, తర్వాత విపరీతంగా చట్ట ఉల్లంఘన చేసి తెలంగాణ ప్రజల్ని హింసల పాలు చేసిన అనేక కేసులు ఉన్నాయి. అవును సార్. మేము చేయాలని అనుకుంటే కేసీఆర్ గారి హయాంలో వాళ్ళందరినీ జైళ్ళకు పంపించగలిగే వాళ్ళం. కానీ కేసీఆర్ గారు కోరుకున్నది శాంతి. శాంతి ఉన్నప్పుడే సమాజంలో అభివృద్ధి జరుగుతుంది. తర్వాత రికన్సిలియేషన్. ఒక్క ఇన్సిడెంట్ ఉన్నదండి ఎక్కడన్నా? లేదు సార్, ఒక్క ఇన్సిడెంట్ ఉందా పీస్ఫుల్? అవును. ఎక్కడన్నా కక్ష సాధింపు చర్యలు జరిగినాయా? లేదు. మరే అందుకనే ఆయన కాలంలో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, పరిపాలనా సంస్కరణలు కానివ్వండి, ఇవన్నీ అద్భుతంగా జరిగినాయి. తరువాత పర్యావరణం అయితే ఇంకా చెప్పేదానికి లేదు. 7% అడవి పెరిగిందండి దేశంలో. ఎక్కడైనా పెరిగింది? ఎక్కడైనా తగ్గింది కానీ పెరగలే కదా. అవును సార్, అవును. ఇవన్నీ నేను మాట్లాడినాయి కాదు కదా, నీతి ఆయోగ్ రిపోర్ట్లలో ఉన్నాయి. నిన్న ఆర్థిక ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేలో కూడా ఉన్నది. అవును సార్, అవును. కాబట్టి ఎవరికైనా కొంత ప్రాగ్మెటిక్గా పోవాలని అనుకుంటే ఈ కక్షలు, కార్పణ్యాలు, కేసులు, దొంగ కేసులు ఇవన్నీ వద్దండి. మీరు చేయండి, మేము సహకరిస్తామని చెప్పినారు, చేయమని చెప్పండి. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసేదానికోసమే మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు మంచిగా చేయండి, మేము సహకరిస్తాము. మేము ఏం చేయాలో కూడా మీరు చెప్పండి, మీకు ఏ సహకారం కావాలో అని కేసీఆర్ గారు మొట్టమొదటి స్పీచ్లో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి స్పీచ్లో చెప్పినారు. అభినందనలు చెప్పినారు. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినావు, మంచిగా చేసుకో, మేము సహకరిస్తామని చెప్పినారు. మరి ఇంత చెప్పిన తర్వాత ఇంకేం చేస్తామండి? 2 ఏళ్ల తర్వాత కదా నోరిప్పింది.
2 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చారు కదా. అవును. మరి ఇప్పుడు ఒక ఏమంటారు అవినీతి కార్యక్రమం తర్వాత ఇంకొక అవినీతి కార్యక్రమం ధ్వంసరచన, ఆ తర్వాత తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ నీళ్ళని కిందకి వదిలేసే కార్యక్రమం, తెలంగాణ నీళ్ళని కాపాడలేని పరిస్థితి, తెలంగాణ సంబంధించిన అనేక అవకాశాలని జారవిడుచుకునే కార్యక్రమం చేస్తే ప్రతిపక్షంగా నోరు మూసుకొని ఎట్లా కూర్చుంటారండి? అవును. మాట్లాడాలి కదా, అవును. ఎదిరించాలి కదా. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఇది, ఎస్. ఖచ్చితంగా మాట్లాడతాం. మాట్లాడకుండా ఎట్లా ఉంటాం?